ఒక్కసారి షుగర్ వస్తే ఇక జీవితాంతం ఉంటుందా? డయాబెటిస్ ని పూర్తిగా నయం చేయవచ్చని వస్తున్న ప్రకటనలు నిజమేనా? అసలు క్యూర్ కి మరియు రీమిషన్ కి మధ్య ఉన్న తేడా ఏంటో మీకు తెలుసా? మెడిసిన్ లేకుండా షుగర్ ను కంట్రోల్ చేయడం సాధ్యమేనా? చాలా మంది డయాబెటీస్ క్యూర్ అయిపోతుందని నమ్ముతారు. కానీ సైన్స్ ప్రకారం టైప్ 2 డయాబెటీస్ కి ప్రస్తుతం క్యూర్ అనేదే లేదు. అంటే జలుబులాగా ఒకసారి మందు వాడితే మళ్ళీ రాకుండా పోదు. కానీ రీమిషన్ మాత్రం ఖచ్చితంగా సాధ్యమే. రీమిషన్ అంటే ఎలాంటి మందులు వాడకుండానే మీ షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి రావడం. అంటే మీ ప్యాంక్రియాస్ మళ్ళీ యాక్టివ్ అయ్యి శరీరం ఇన్సులిన్ ని సరిగ్గా వాడుకోవడం అన్నమాట. డయాబెటీస్ రీమిషన్ సాధించాలంటే నేను చెప్పే ఈ 3 సూత్రాలు పాటించండి. 1. బరువు తగ్గడం. శరీరంలోని కొవ్వు, ముఖ్యంగా కాలేయం, లివర్ దగ్గర మరియు ప్యాంక్రియాస్ చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. 2. కార్బోహైడ్రేట్ కంట్రోల్. షుగర్, వైట్ రైస్ తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 3. వ్యాయామం. కండరాల కదలిక వల్ల రక్తంలోని చక్కెర సహజంగా వినియోగించబడుతుంది. కాబట్టి మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. గుర్తుంచుకోండి, రీమిషన్ లో ఉన్నప్పుడు కూడా మీరు మళ్ళీ పాత లైఫ్ స్టైల్ కి వెళ్తే షుగర్ మాత్రం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నియంత్రణ మాత్రమే. మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా డయాబెటీస్ రివర్సల్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ వీడియోను వాళ్ళకి ఇప్పుడే షేర్ చేయండి. మీ HbA1c లెవెల్స్ ఎంతో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.